ఇప్పుడు కర్మ చేయడానికి కర్మ సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నప్పుడు కర్మని మనం మినిమైజ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా అన్న దాని మీద ఈ అభ్యాసాలు ఉపయోగపడతాయి. ఈ మనోమయ కోసం ఏదైతే ఎప్పుడైతే వస్తుందో ఇట్ ఈస్ లైక్ ఇంకా కొంచెం పైకి వెళ్లే ఉద్దేశంలో ఉండాలి తప్ప దాన్ని డెన్సిఫై చేసేలా కిందకి లాగేలా ఉండకూడదు. అందుకే తినేటప్పుడు కూడా తేలికమైన ఆహారం తినాలి, తేలిగ్గా అంటే సిస్టమ్ కి ఈజీ డైజెస్టబుల్ గా వెళ్ళాలి అనే దాంతో ఎందుకు పెడతామంటే ఆలోచనలు కూడా అంత తేలిగ్గా ప్రవాహం లాగా లైక్ ఎ రివర్ ఇట్ హ్యాస్ టు ఫ్లో. ఎక్కడ కూడా ఏది ఆగకూడదు. ఇట్ షుడ్ బి పెరనియల్ థింగ్, అంటే ఆగకుండా ప్రవహించే ఒక విధంగా ఉండాలి. అలా వెళ్తున్నప్పుడు పైనుంచి యూ కెన్ యాక్సెస్ అంటే గుప్తంగా ఉండే ఒక యూనివర్సల్ ఎనర్జీని ప్లేన్ టచ్ చేస్తాం త్రూ మనోమయ కోశం ద్వారా. ఈ ఆలోచనలు ఎప్పుడైతే పరిధిలో ఉంటాయో ఆటోమేటిక్ గా కొన్ని చూడండి, అరే కొంతమంది సిక్స్త్ సెన్స్ అంటారు, కొంతమందికి వీళ్ళు ఇలా అనగానే వాక్ శుద్ధి ఉందా, ఇలా జరిగింది అంటే అంటారు. ఇవన్నీ ఎక్కడో ప్లేన్ టచ్ చేసి స్పైక్ లా వెళ్ళి వస్తూ ఉంటారు, లైక్ హార్ట్ బీట్. ఈ వెళ్ళేటప్పటికి మనం అది పట్టుకోం, మళ్ళీ అలా దొరికి వదిలేస్తాం. ఆ రిపిటేటివ్ థింగ్ ఏదైతే డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఆల్వేస్ విల్ బి డెన్సిఫైడ్ విత్ థాట్స్. సో ఎప్పుడైతే కొంచెం పైకి వెళ్ళాం అనుకోండి, గ్రావిటేషన్ ఆఫ్ ద డెన్సిఫైడ్ పార్ట్ విల్ బి రెడ్యూస్డ్. అంతే కదండి, సాంద్రత పెరుగుతూ తగ్గింది అనుకోండి, కొంచెం పట్టు వదులుతుంది కదా. వదిలినప్పుడు ఆస్ట్రల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుందండి, దాని నుంచి వీ హ్యావ్ టు లైక్ టేక్ ది ఇన్ఫర్మేషన్.